రుద్రవర్మ కొడుకుగా పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన విజయవర్మ నిజానికి రుద్రగారి సొంత కొడుకు కాదంకల్. అతను వికాస్ అనే పెద్ద క్రిమినల్. ఈ సంబంధం తప్ప వేరే గత్యంతరం లేదన్నట్టు నువ్వు కంగారు పడుతున్నావు. వైజయంతనే కంగారు పెడుతున్నావు. వదిలేసేయి. అది కాదు నాన్న, నాకీ సంబంధం నచ్చిందని మీకు ముందే చెప్పాను. మీరే ఎలాగైనా రుద్రనొప్పించి ఈ సంబంధం ఖాయమయ్యేలా చూడండి. మమ్మీ, డాలీ, నేను మాట్లాడుతున్నాను కదా. ముందు నేను చెప్పేది వినమ్మా. పెళ్లి విషయంలో నేను క్లారిటీకొచ్చాను. ఏంటమ్మా? చెప్తాను కానీ ఆ తర్వాత నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. ముందు నువ్వు చెప్పు. నాకు విజయవర్మన్ చేసుకోవడం ఇష్టం లేదు మమ్మీ. విజయవర్మతో నా పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మమ్మీ. ఇది నేను తీసుకున్న డెసిషన్. ఏయ్, నువ్వు డెసిషన్ తీసుకోవడం ఏమిటి? పిచ్చి పిచ్చిగా ఉందా? రుద్ర ఇంటికి నేను ఎలాగైనా కోడలుగా పంపాలని మేం తంటాలు పడుతుంటే మధ్యలో నువ్వు డెసిషన్ తీసుకున్నానంటావేంటి? ఏమైంది నీకు? ఏమైంది నీకు? చెప్పుమా. డాలీ, నువ్విలరా. మమ్మీ, ముందు నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వేం చెప్తావో నేను వింటాను. డాలీ, ప్లీజ్ మమ్మీ. ఇంకేం మాట్లాడకు. నీ పెళ్లి విషయంలో డెసిషన్ నాది. మమ్మీ, నాకిష్టం లేనప్పుడు మీ ఇష్టమేంటి? ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు. ఐఎమ్ అ మెచ్యూర్డ్ గర్ల్. ఏమిటే నీ మెచ్యూరిటీ? నా పెళ్లి విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవడం నాకిష్టం లేదు మమ్మీ. తాతయ్య చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని నేను ఇండియాకొచ్చాను. ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే తాతయ్య నువ్వు చెప్తే వింటాను. మమ్మీ, నువ్వు చెప్తే నేను అస్సలు విన్ను. డాలీ, నాన్న, నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవరన్నా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. మీరు కాస్త ఉండండి నాన్న. తాతయ్య చేతుల మీదుగా పెళ్లి చేసుకుంటాను అంటే ఏదో ఆయన్ని పెళ్లి చేస్తారని, ఆయన సరదా చూసి ముచ్చట పడతారని నేను ఇండియాకి పంపించాను. కానీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు. నేనెవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకోవాలి. మమ్మీ, నీకు నచ్చిన రుద్రవర్మ కొడుకు విజయవర్మన్ మాత్రం నేను చేసుకోను. చేసుకోవాలి. చేసుకోను. చేసుకుని తీరాలి. ఇది నా డెసిషన్. దట్స్ ఆల్. ఓనా, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏమిటి పిచ్చివాగుడు? మీ కూతురికి అలా బుద్ధి చెప్పండి మామయ్య గారు. చూడండి డాడీ, మమ్మీ నన్ను కొట్టింది. నేను మాట్లాడతానమ్మా. మామయ్య గారు, మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇంకా ఏమైనా మిగిలితే ఆ తర్వాత నేను మాట్లాడతాను. చూడమ్మా, ఈ క్షణం వరకు వైజయంతిని తనింటి కోళ్లగా చేసుకోవటం ఇష్టం లేదని రుద్రవర్మ గట్టిగా చెబుతున్నాడు. దానికి మనం బాధపడుతున్నాం. ఇప్పుడు వైజయంతి ఏం చెబుతామన్నది, వాళ్ళ అబ్బాయి అంటే తనకిష్టం లేదని చెబుతా ఉన్నది. అలాంటప్పుడు ఎందుకు ఈ సంబంధం? వదిలేస్తే పోలా? అవును భువన, మామయ్య గారు ఒపీనియన్తో
నేను కూడా అగ్రి అవుతున్నాను. మీరు మీ కూతురు ఏం చెప్తే అది గంగిరెద్దులో తలూపుతారు. మీరు అగ్రి అయ్యారా లేదా అన్నది నాకు అనవసరం. ఆ రోజు పెళ్లి చూపుల్లో విజయవర్మని ఇష్టపడింది. ఈ రోజు అబ్బాయి నచ్చలేదని ఎలా చెప్తుంది? చెప్పాను కదమ్మా, ఈ కాల పిల్లలంతా అంతే. నచ్చింది సొంతం చేసుకోవడానికి ఎంత తాపత్రయపడతారో, నచ్చంది వదిలించుకోవడానికి కూడా అంతే తాపత్రయపడతారు. ఎంతసేపు నా నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారే కాని ఎందుకది అలాంటి నిర్ణయం తీసుకుందని అడగరేంటి నాన్న? అంతా నీ పెంపకమే కదమ్మా, అదేదో నువ్వే అడి కనుక్కో. వైజయంతి, వైజయంతి! డాలీ, నా పరువు తీస్తున్నావు కదే. అసలు విజయవర్మ నీకెందుకు నచ్చడం లేదు? ఎందుకంటే ఏం చెప్పను, నచ్చలేదు అంతే. ఇది చాలా గొప్ప సంబంధం డాలీ. మమ్మీ, నాకు కావాల్సింది గొప్ప సంబంధం కాదు, నాకు కావాల్సింది గొప్ప వ్యక్తి. నీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? విజయవర్మ కంటే గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా? ఎవరతను చెప్పు. అజయ్ వర్మ. ఇంకా సేపట్లో వైజయంతి విక్రమ్ని పెళ్లి చేసుకుంటానంటుంది అంకుల్ అని నువ్వు చెప్తే నేను నమ్మలేదు. నీ ముందు చూపుకి నా హ్యాట్స్ ఆఫ్ సీత. ఇప్పుడు మొదలైంది అసలు కథ. డాలీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మతుండి మాట్లాడుతున్నావా? మమ్మీ, నేను అజయ్ వర్మని పెళ్లి చూపుల్లో చూశాను, నాకు నచ్చాడు, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అతనెవరో తెలుసా నీకు? అజయ్ వర్మ గురించి నాకు పూర్తిగా తెలుసు. నార్మయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అతను రుద్ర అసలు కొడుకు కాదు, ముక్కు మొహం తెలియని వ్యక్తి. విజయవర్మను కాపాడడానికి వచ్చి తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయాడు. ఒక రకంగా అతను పిచ్చివాడు తెలుసా? అయినా సరే నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. వైజయంతి, ఏమిటమ్మా ఈ పట్టుదల? మీరాగండి నాన్న. గతం మర్చిపోక ముందు అసలు అతనికి తల్లిదండ్రులున్నారో, అనాథో, కూటికి గతి లేని దరిద్రుడో, లేక క్రిమినలో ఎవరికి తెలుసు? అసలు అతనికి పెళ్లి పిల్లలు ఉన్నారేమో. అయినా సరే నేను అజయ్ వర్మనే పెళ్లి చేసుకుంటాను. డాలీ! బోనా, ఏంటి ఆవేశం? లేకపోతే ఆ రోజు పెళ్లి చూపుల్లో ఆ రుద్ర సీత గురించి ఎంత చెప్పినా సీతే కావాలి, సీతే కావాలి అన్నట్టుగా ఈ రోజు ఇది అజయ్ వర్మ, అజయ్ వర్మ అంటుంది. ఆ రుద్రకు పట్టిన పిచ్చే దీనికి పట్టినట్టు. మమ్మీ, విజయ్ వర్మ నా పెళ్లి చూపులోకొచ్చి ఆ సీతనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అలాంటప్పుడు నేను వాణ్ణి కాదని అజయ్ వర్మను పెళ్లి చేసుకుంటానంటే తప్పేంటి? చూస్తున్నారా దాని మొండితనం? డాలీ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బోనా, పిల్లలు మొండిగానే బిహేవ్ చేస్తారు. ఇలాంటి సమయంలోనే పెద్దలు పేషెన్స్తో ఉండాలి. ప్లీజ్. బోనా, వైజయంతి అజయ్ వర్మను ఇష్టపడింది, దానిలో తప్పు లేదు. కానీ అజయ్ వర్మ రుద్రవర్మ కొడుకు కాదు. పైగా నువ్వన్నట్టు గతం మర్చిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. పోయిపోయి అటువంటి వాడితో పెళ్ళంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మీరు చెప్పింది 100% కరెక్ట్ నాన్న. కానీ పెళ్లి విషయంలో అది నా మాట విన్నంటుంది. మీరే చెప్పండి. అమ్మా వైజయంతి, ఇలా రమ్మా. చూడమ్మా, నువ్వు అజయ్ వర్మ అంటే ఇష్టపడ్డావు, తప్పులేదు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి మా ఒపీనియన్ చెప్పడానికి కొంచెం టైం కావాలి, సరేనా? అలాగే తాతయ్య. మావయ్య గారు, అజయ్ వర్మ పెళ్లి విషయంలో మీ ఇద్దరికీ కామన్ గా ఇష్టం లేని విషయం అతని గతం, అంతేగా? అవును అల్లుడు గారు, అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా పెళ్లికి ఎలా ఒప్పుకుంటాం? ఆ అబ్బాయి పూర్తి వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుని ఆ సంబంధం మన స్టేటస్ కి తగిన సంబంధం అయితే మీ తండ్రి కూతుర్లకు ఇష్టమేనా? నాకిష్టమే అల్లుడు గారు. నీకు భోనా? అతని గతం గురించి తల్లిదండ్రుల గురించి తెలిసినప్పుడు చూద్దాంలే. సపోజ్ అతని ఒరిజినల్ తల్లిదండ్రులు గనక వచ్చారనుకో, అప్పుడు తర్వాత చూద్దామని చెప్పాను కదా. డాలీ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నా రూమ్కి రా. నేను రాను మమ్మీ. రా. భోనా, నువ్వెళ్ళు, తన తర్వాత వచ్చి మాట్లాడుతుంది. ఒక్క గంటలో నువ్వు నా రూమ్కి రావాలి. తాతయ్య,
నేను అజయ్ వర్మని ఇష్టపడ్డాను తాతయ్య. నేను మాట్లాడతానులే అమ్మా, ఏడవకు, లేచి లోనికెళ్ళు. అమ్మ నా డాటర్, మీ అమ్మే ముదురనుకుంటే నువ్వు దేశముదురులా ఉన్నావే. అమృత మీద పగతో విక్రమ్ని చేసుకుంటానని ఎంత గొడవ చేసావు తల్లి. ఒసేయ్ అమృత, నా ఈ కన్నీళ్లు నీ మీద పగ సాధించడానికి పునాదిగా వేశాను. జీవితాంతం నువ్వు కన్నీళ్లతో బ్రతికేలా చేస్తాను. దట్ ఈజ్ వైజయంతి. అజయ్, నీ గతమేంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి ప్లీజ్. కమాన్, గుర్తు తెచ్చుకో. నీ గతం గురించి తెలిస్తే వెనక ముందు ఎవరూ లేకపోయినా పర్వాలేదు, నిన్ను నా పెద్ద కొడుగ్గా దత్తత తీసుకుంటాను. ఒకవేళ నీ ఫ్యామిలీకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు అజయ్, నా ఆస్తిలో సగం రాసిస్తాను. వైజయంతి నిన్ను ఇష్టపడుతోంది, కానీ భువనేశ్వరి చాలా ప్రాక్టికల్ మనిషి. నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా ప్రశ్నలేస్తుంది. అందుకే నీ గతం నాకు తెలిసి తీరాలి. ప్లీజ్ రా, ట్రై టు రికలెక్ట్. మీ తమ్ముడు విజయ్ సీతని ఇష్టపడ్డాడ్రా. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించి సీతని మన ఇంటి కోడలుగా చేసుకోవాలి. ప్లీజ్ రా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. నాన్న, సీతను కోడల్ని చేసుకోవడం కోసం అవసరమైతే సగం ఆస్తి కూడా రాసిస్తారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒసే అమృత, నీ దగ్గర ఏం మహత్యం ఉందే? ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లా లాగేశావు. కోడలు అంటూ పిచ్చివాడైపోతున్నాడు కదే. ఏనన్నా, ఏమన్నా గుర్తుకొచ్చిందా? గుర్తొచ్చింది. రేయ్ విక్రమ్, నా పేరు. నీ పేరు చెప్పునా? నీ పేరు చెప్పు. నీ పేరు అసలు నేనిక్కడ. మేం బొబ్బర్లంక పెళ్లి చూపులకు బయలుదేరాం. దారిలో రౌడీలు విజయ్ని అటాక్ చేశారు. నువ్వెక్కడి నుంచి వచ్చావు. విజయ్ని కాపాడావు. నీ తలకు దెబ్బ తగిలింది. గతాన్ని మర్చిపోయావు. ఇదంతా ఓకే. దానికి ముందు నువ్వెవరు? ఒక్కసారి ప్లీజ్
కమాన్ కమాన్, గుర్తు చేసుకో. నా పేరు అజయ్ వర్మ. మా నాన్న పేరు రుద్రవర్మ. సరే నాన్న, కాసేపు నేను ఒంటరిగా వదిలేస్తాను. బాగా గుర్తు తెచ్చుకో. కనీసం మీ అమ్మ నాన్నెవరు, వాళ్ళ పేర్లేంటి, అవైనా గుర్తు తెచ్చుకో. అయ్యా, ఏం బుల్లబ్బాయ్? అజయ్ వర్మ గారు అమ్మా నాన్న అంటూ ఎవరు వచ్చారండి. ఆయ్ కార్లో వచ్చారండి, బయట ఉన్నారండి. ఆయ్ అజయ్ వర్మ అమ్మా నాన్న అంటే కొంప తీసి పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేసారా? అయ్యి బాబోయ్, అలా చూస్తున్నారటండి. నేను చెప్పింది నిజమండి బాబా. అజయ్ పద. అదిగోనండి, ఆ కారులోనే వచ్చారండి. నేను వెళ్ళి పిలవమంటారా? వెళ్ళి పిలు. నమస్కారం. నా పేరు వారణాసి వీర వెంకట వినాయక విప్ర విరూపాక్ష సిద్ధాంతి. అయ్య బాబోయ్, మీ ఫ్యామిలీ పేర్లు చెప్పారా, మీ ఇంటి పేర్లు చెప్పారా? పెదవా, ఈ రాజమండ్రి సిద్ధాంతి గారి మీద సెటైర్లా చేపించానంటే వచ్చే జనంలో చచ్చు పుచ్చుంకాయగా పుడతాం. ఏమనుకుంటున్నావు? అయ్య బాబోయ్, మీరు సరస్వతి పుత్రులు, మీ నోటి మాట నెక్కింది. నన్ను మన్నించండి బాబా. షార్ట్ కట్ లో అందరూ నన్ను విరూపాక్ష సిద్ధాంతులు అంటారు. నువ్వు షార్ట్ కట్ లో కాదు కానీ షార్ప్ గా సిద్ధాంతులు గారు అని పిలుచాలు. అలాగేనండి సిద్ధాంతులు గారు. అవును, ఇందాక అజయ్ వర్మ గారు అమ్మా నాన్న వచ్చారు, ఆ లేరండి? మనిషి బాడీలో నవరంధ్రాలు ఉన్నట్టే కారు బాడీకి 4 దూరాలు ఉంటాయి. ముందు దూరం తెరిచి ఎక్కడ అంటారు సొంట, వెనక దూరం తెరు. ఓహో, అలాగేనండి.
సిద్ధాంతులు గారు అమ్మగారు కాలు నేల మీద పెడుతుంటే వద్దన్నారేంటి? నువ్వు నోరు మూయవయ్యా. అలాగేనండి. అమ్మా, తప్పిపోయిన నీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడని మీరు కనుక్కున్నారు కాబట్టి ఆనందంగా మీ కొడుకుని కలుసుకోవడానికి ఈ బొబ్బర్లంకి వచ్చారు. మీ తల్లి కొడుకులు కలుసుకునే సమయం మంచి ముహూర్తం అయి ఉండాలి. ఇప్పుడు దుర్ముహూర్తం ఉందమ్మా. ఇంకొక నిమిషం అయితే మంచి ముహూర్తం వస్తుంది. కాబట్టి మీరు కారు తెక్కండి, కాలు అలాగే ఉంచండి. వచ్చింది పెద్దమ్మ లేకపోతే ఇంకెవరన్నా అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ ముహూర్తాలేంట్రా బాబు. హలో అమృత, నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి శర్వాణి. ఏంటో చెప్పమృత.